ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం మీరు చాలా చోట్ల వినే ఉండింటారు. ఒకసారి చెప్పుకుందాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీని అర్థం ఏమిటో ఒకసారి మనం మాట్లాడుకుందాము. రామ రామ అని మనం మనస్సు నిండా అంటే మన హృదయం నిండా ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో దాని యొక్క ఫలితం ఎలాంటిదంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ఉన్నాయా, 1000 నామాలు కదా. విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు పఠించినటువంటి ఫలితం ఒక్క రామ అనే పదానికి ఉంటుందన్నమాట. అది ఈ శ్లోకం యొక్క అర్థం. అసలుకు ఈ రామ అనే పదం ఎలా వచ్చిందంటే విష్ణుమూర్తి నారాయణుడు కదా, నారాయణలోని రాని శివునిలోని అంటే ఓం నమ శివాయ దాంట్లోని మాని కలిపితే రామ అనే పదం వస్తుంది. ఒక్కసారి రామ అనే పేరు తలుచుకుంటే శివకేశవుల్ని ఇద్దరిని తలుచుకున్నటువంటి ఫలితం వస్తుంది. ఇలాంటి మరెన్నో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.